సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను: మీ పూర్ణ హృదయముతో యెహోవా యుద్ధకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్యదేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రం సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపిడి. నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేయుదునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడియున్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతం చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇలాగును ఫిలిస్తీన్లు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటినూ యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలులకును అమోరీలకును సమాధానం కలిగను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులే లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటను అంగీకరించము. అయితే వారిని ఏలబవు రాజు ఎట్టివాడగునో
నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగును చెప్పెను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించెను. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోన కత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలీవ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోనూ 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికెత్తలను మీ పశువుల్లోనూ కార్దమములలోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిన పెట్టనులక అలాగును కాదు, జనములు చేయ రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవేయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.